ఆఖరికి వాణ్ణి ప్రాణాపాయ పరిస్థితుల్లో పడేశావు. నా తప్పేమీ లేదమ్మగారు. తప్పు లేకపోవడం ఏంటే? డ్రైవింగ్ నేర్పమని వాణ్ణు అడగలేదా? అడిగాను. నువ్వు వాణ్ణి బయటికి తీసుకువెళ్ళలేదా? నేనే తీసుకెళ్ళానమ్మగారు. మరి అంతా నువ్వే చేసి మళ్ళీ ఏమి చెయ్యని దానిలాగా ఎర్రి బాగులు దానిలాగా నటిస్తావెందుకు? కానీ నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదమ్మగారు. కాసేపు మీరేమి మాట్లాడకుండా ఉంటారా? అమ్మా నిలవేణి, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? మేము కారులో వెళ్తుంటే లారీ వచ్చి గుద్దబోయింది. అది గుద్దేస్తుందనే కంగారులో తారక్ సార్ స్టీరింగ్ తిప్పేశారు. కారు చెట్టుకు వెళ్లి గుద్దుకుంది పెద్దయ్య గారు. ఏంటి చెట్టు పుట్ట అని కట్టుకథలు అల్లుతున్నావా? కట్టుకథలు కాదమ్మగారు, నిజంగా జరిగింది అదే. నాకు తెలిసి నిలవేని నువ్వు అబద్ధం చెప్తున్నావని. నువ్వే డ్రైవ్ చేసి డ్రైవింగ్ చేత కాక చెట్టు గుద్దేసి వాణ్ణి పరిస్థితికి తీసుకొచ్చావు కదా. అయ్యో అమ్మగారు, మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఆ సమయంలో నేను డ్రైవింగ్ చేయడం లేదు. ఆ విషయం నాకు తెలిసే నువ్వు సుడిగలదానివి. నువ్వు డ్రైవ్ చేస్తుంటుంటే ఈ పాటికి నువ్వే పోయేదానివి. చూడు నీలవేణి, ఆ సమయంలో నువ్వు డ్రైవ్ చేశావో తారక్ డ్రైవ్ చేశాడో పక్కన పెట్టు. అసలు డ్రైవింగ్ నేర్పమని బయటకు తీసుకెళ్ళింది నువ్వు. వాడికిప్పుడు ఈ గత్యంతరం పట్టడానికి కారణం నువ్వు. కాదంబరి, ఇక నువ్వు నోరు మూస్తావా? అసలే తన భర్తకి ఏమైందన్న కంగారులో తనుంటే పుండు మీద కారం చల్లినట్టు చేస్తున్నారు మీరందరూ. డాక్టర్, ఒక్క నిమిషం. చెప్పండి. లోపల మా అబ్బాయి తారక్ ఇప్పుడు ఎలా ఉంది? నిజానికి అతని కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. ఇంకా కాసేపు గడిస్తేనే గాని మేమేమి చెప్పలేము. డాక్టర్, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఎలా అయినా మా తారక్ సార్ని మీరు కాపాడాలి. ఎలా అయినా ఆయన ఆపద నుంచి బయటపడాలి. అమ్మా, నేను ముందే చెప్పాను కదా, మాకు చేతనైనంత వరకు మేము చేస్తాము. ఆ తర్వాత ఆ పైవాడి దయ. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏ స్పెషలిస్ట్ని తీసుకొచ్చినా పర్వాలేదు. డబ్బు పెట్టడానికి నేను ఎక్కడా వెనుకాడను. దయచేసి నా కొడుకుని బ్రతికించండి. అవును డాక్టర్, వాడు లేకపోతే నేను బతకలేను. వాడికి ఏమైనైతే నేను తట్టుకోలేను. ఖర్చు గురించి మీరు ఆలోచించకండి. మా అబ్బాయిని మాకు ప్రాణాలతో ఇవ్వండి. అంతకన్నా మిమ్మల్ని కోరుకునేదేమీ లేదు, ఆ దేవుణ్ణి వేడుకునేది లేదు. అమ్మా, మీరేం కంగారు పడకండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
భగవంతుడా, తారక్ సార్ని ఇన్నేళ్లు ప్రేమించిన అమ్మాయి వల్ల బాధ పెట్టావు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నా ఆయనకి మళ్ళీ ఇంత పెద్ద ఆపద ఎందుకు తెచ్చావు? ఆయన చాలా మంచి మనిషి. చీమకు కూడా అపకారం తలపెట్టారు. అలాంటి తారక్ సార్కి ఇలాంటి శిక్ష విధించావు ఎందుకు? ఆ కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయనకి ఏమీ జరగకుండా కోలుకునేలా కనుకరించు తండ్రి. అమ్మగారు, ఏం చేస్తున్నావే? నా కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది చాలదా? ఈ హారతి దేవుడికి వెలిగించి మరింత నాశనాన్ని కోరుకుంటున్నావా? అలా అంటున్నారేంటమ్మగారు? తారక్ సార్ త్వరగా కోలుకోవాలని, ఆయన కోలుకోవడానికి ఆ భగవంతుడి కరుణ కావాలని వేడుకుంటున్నాను. ఆ హారతి కర్పూరాన్ని దేవుడికి వెలిగిస్తే నా కొడుకు బతుకుతాడా? నిన్నే చితి మంటల్లో వేసి తగలబెడితే అప్పుడు ఆ దేవుడు కరుణిస్తాడు. నా కొడుకు కూడా లేచొస్తాడు. కాదమ్మరి, నాన్న